హలో మూలవారు అందరూ ఉన్నారు, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా మన ఈ వీడియో టాపిక్ వచ్చేసి కలేజా మూవీ గురించి అయితే మీకైతే అందరికీ తెలిసిన విషయమే. మనకు వచ్చేసి కలేజా మూవీ వచ్చేసి మే 13 అయితే మనకి మళ్ళీ రిలీజ్ అవుతుంది. అప్పుడు ఈ మూవీకి ఎందుకు సపోర్ట్ రాలేదో నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు. మరి మీరేమంటారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇందులో మహేష్ బాబు గారి ఎంట్రీ సీన్ నా ఫేవరెట్ అబ్బా. ఇసుకల్లో నుంచి బండి తీసి వస్తుంటే ఆ బీజిఎంకి నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి. ఇప్పుడంటే బీజిఎం అంటున్నారు కానీ అప్పట్లో ఆ బీజిఎంకే మనకైతే గూస్ బంప్స్ అయితే వచ్చాయి అనమాట. మరి మీరేమంటారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ సినిమాలో నిజంగా మహేష్ బాబు గారు కామెడీ టైమింగ్ అయినా, యాక్షన్ సీక్వెన్స్ అయినా, ఆ డైలాగ్ డెలివరీ అయినా నిజంగా ఓపీ ఉంటుంది. ఇంకా మహేష్ బాబు గారు ఫ్యాన్స్ అయితే ఈ సీన్ని రీక్రియేట్ చేయడానికి చాలా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆ వెయిటింగ్ అయితే మనకైతే ఇంకా వచ్చేసింది. అది వచ్చేసి మనకి మే 13న ఈ సీన్ ఎంతమంది రీక్రియేట్ చేద్దాం అనుకున్నారు కింద కామెంట్ చేసేయండి. నేనైతే ఈ సీన్ రీక్రియేట్ చేయడం కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు అనుకుంటున్నాను. అలాగే ఇందులో మహేష్ బాబు గారు యాక్టింగ్ అయినా, కామెడీ టైమింగ్ నేను చెప్పాను కదా, అసలు చూసుకోక్కర్లేదు. కానీ థియేటర్లో వచ్చినప్పుడు మాత్రం ఈ సినిమాని మిస్ చేసి ఆ తర్వాత మనకి మూవీ వెళ్ళిపోయిన తర్వాత మనకైతే టీవీలో టెలికాస్ట్ అయిన తర్వాత హిట్ చేశారు. మరి మామూలుగా ఉండదు. ఇంకా అలాగే మనకు వచ్చేసి ఈ సినిమా వచ్చేసి 16 అవర్స్లోనే మనకి 160K టికెట్స్ అయితే సోల్డ్ అయింది. మరి మామూలుగా ఉండదు అనమాట. మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి అయితే ఈ సినిమా వచ్చేసి లిటరల్లీ నిజంగా గూస్ బాంబ్స్. ఇంకా మనకి ఎలాగో మహేష్ బాబు గారి బర్త్డేకి మనకి అతడు సినిమా ఉంది, ఇంకా మామూలుగా ఉండదు. మరి ఎంతమంది కలేజా మూవీకి వెళ్తున్నారు కింద కామెంట్స్లో కామెంట్ చేసేయండి. ఇంకా మే 13 మన థియేటర్స్ వచ్చేసి మనకి టెంపుల్స్ కింద మారబోతున్నాయి కలేజా సినిమాతో. మరి ఇంకా మామూలుగా ఉండకూడదు. ఓకే, బై ఫ్రెండ్స్.